ఊరిలో రైతు కష్టం. అరే ఇంకేందిరా ఈసారి అట్లు మంచిగా పండినాయి, మత్స్య పైసలు వస్తాయి ఇక. అరే అదంతా ఏముండదురా, రైతుకు మిగిలేది ఏముండదురా, లాభం అంత నష్టమే. నువ్వు జోకేయకు, నీకు గిన్నిగానే మట్లు వెళ్ళినాయి, నువ్వు లాస్ గీసి అంటున్నావు. అరే నేను చెప్తే నమ్ముతలేవా? ఇట్రా. అరే కడియుడు. ఏందమ్మా ఈ అడ్లు మొత్తం తప్పలు తప్పలున్నాయి? వీటికి రేటేం రాదు, 1800 అయితే పెడతా. అయ్యో సారు, ఈ అడ్లకు అందరు ఎక్కువ రేటు పెడతాను అంటారు, మీరేమో గిట్లా అంటారేంటి సారు? అదంతా నాకు తెలియదమ్మా. నీ అడ్లకు 1800 ఇస్తా, ఇత్తనే మియ్యు, లేకపోతే వేరే కుప్ప తీసుకపోతా. అయ్యో తక్కువ రేట్ అంటుండు గాని ట్రాక్టర్లకు పైసలు ఇయ్యాలి, మందుల కాడ పైసలు ఇయ్యాలి. సరే సారు, ఏడుకో గొంత తీసుకోండి. సరే అమ్మా, మళ్ళత్తా. హలో, ఇక్కడ ఖతర్నాక్ అడ్లున్నాయి, నువ్వు మననువి కాబట్టి 2400కి ఇద్దామనుకుంటున్నా. నువ్వు తీసుకుంటావా మరి వేరే మిల్లుకు పంపించాలనా? తీసుకుంటా. సరే సరే డన్. చూసినవారా, ఆ రైతు అంత కష్టపడి పంట పండితే వాడు 1800కే కొంటా అని చెప్పిండు క్వింటల్కి. అదే మిల్లుకు ఫోన్ చేసి అవ్వే వడ్లని 2400కి అమ్ముతున్నారా. చూసినవారా, రైతుకు లాభం అనేది లేదురా, రైతుకు ఎప్పుడైనా నష్టమేరా. లాభపడేది ఎవరంటే ఆ మధ్యవర్తులు మాత్రమే లాభపడతారా. ఆవురా, నువ్వు చెప్పింది కూడా నిజమేరా, పోదాం పా మరి. ఈ దేశంలో రైతే రాజు అంటారు గాని రైతు దగ్గర కొన్న దళారి రాజు అవుతుండు, రైతు ఎప్పటికీ రాజు అవ్వలేకపోతుండు. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి ఫాలో చేయండి.